హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ షఫీ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ అందరూ బాగున్నాను. నేనైతే అనుకున్నా నేను చాలా బాగున్నాను. ఈరోజు హైదరాబాద్లోని చౌ మహల్ ప్యాలెస్కి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఎంత, ప్రైస్ ఏంటి, లోపల ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి ఈ వీడియో అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి చూడండి. చూసి మీరు ఒక క్లారిటీ వస్తామట రావడం వర్తా కాదనేసి. ఇంకా లేట్ చేయడం లోపలికి వెళ్ళిపోతాం పదండి ఫ్రెండ్స్. ఇక్కడ కెమెరాకి మరి సపరేట్గా, అంటే మన దగ్గర ఫోన్ ఉన్నా కూడా దానికైతే సపరేట్ అమౌంట్ తీసుకుంటారు. మీరు ఏంటంటే ఫోన్ ఉండేది, కెమెరా ఉండేది చూపించద్దండి. జస్ట్ మీరైతే ఎంట్రీ టికెట్ తీసుకుని, ఎంట్రీ టికెట్ వచ్చి 100 రూపీస్ అంట అడల్ట్కి. మీరు ఎంట్రీ టికెట్ తీసుకునేసి హ్యాపీగా వెళ్ళిపోండి. మీరు టికెట్ ప్రైస్ అంతా నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి ఒకసారి, ఓకేనా? ఈ ఫోటో చూసి నవాబులు అనుకుంటారేమో, వీళ్ళు కూడా మనలాగా విజిటర్స్ అనమాట. మనం కూడా ఇక్కడికి వెళ్ళి ఇట్లా గెటప్స్ వేసుకొని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇవంతా ఇక్కడ సేల్స్కి పెట్టారనమాట. ఇవి అలానే నేను ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీస్తామంటే ఫొటోస్ తీయద్దండి, అలో లేదని చెప్పేసి అన్నారు. మనమైతే ఆయనకు తెలియకుండా అట్లా ఆయన వెళ్ళగానే నేనైతే మళ్ళీ మన పని అయితే మనం స్టార్ట్ చేసామన్నమాట. ఇవన్నీ ఒకసారి మీకు చూపించాలి కదా లోపల ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఇవన్నీ ఇక్కడ సేల్స్ పెట్టారనమాట. ఇక్కడ లోపల అయితే ఫొటోస్ అయితే తీయనిట్లేదు. ఇంకోటి ఏంటంటే మనం టికెట్ తీసుకున్నా కూడా ఫోన్కి మనకైతే ఫొటోస్ అయితే అలో లేదంటే లోపల అలో చేయట్లేదు. కొన్ని దగ్గర అయితే ఫొటోస్ తీసుకొని ఇవ్వట్లేదు. అందులో అంటే ఫోన్కి అయితే మీరు టికెట్ తీసుకోవద్దండి. ఓన్లీ మీకైతే తీసుకోండి, పర్సన్స్కి. ఫోన్కి అయితే తీసుకోవద్దండి లోపల టికెట్. మన లోపలికి ఎంటర్ అవగానే మనకి రైట్ సైడ్లో ఒక క్లాక్ టవర్ ఉంటుంది భయ్య. దీని పేరు ఖిలావత్ క్లాక్ అని కూడా పిలుస్తారనమాట. ఇది చాలా ఫేమస్ భయ్య, ఎందుకంటే 200 సంవత్సరాల పైనుంచి ఇప్పటి కూడా రన్నింగ్లో ఉందన్నమాట. ఇంకోటి మనకి చౌ మహల్ ప్యాలెస్ అని ఎందుకు పిలువబడుతుందంటే, ఇది లోపల 4 సౌదాలు ఉంటాయి, అంటే 4 ప్యాలెస్లు ఉంటాయి. దానివల్ల దీన్ని చౌ మహల్ ప్యాలెస్ అని పిలుస్తారనమాట. దీనికి ఇంకొక పేరు ఖిలావత్. ఇది 18వ శతాబ్దంలో 1750లో నిజాం రాజైన సలాబత్ జంగ్ అనే రాజు దీన్ని స్టార్ట్ చేశారనమాట. ఆ తర్వాత 19వ శతాబ్దానికి దీన్ని 5వ నిజామ రాజు అయిన అఫ్జలుద్దౌలా మీర్ తనియత్ అలీ ఖాన్ దీన్ని మిడిల్ ఆఫ్ ద 19th సెంచరీలో కంప్లీట్ చేశారు భయ్య. ఇంకోటి మనం లోపలికి ప్యాలెస్లోకి ఎంటర్ అయ్యగానే ఇక్కడ మనకి శాండ్లైట్స్ కనిపిస్తాయి భయ్య. ఇది బెల్జియం నుంచి అప్పట్లో తెప్పించినవి. ఇవి మెయిన్ అట్రాక్షన్ భయ్య ఈ ప్యాలెస్లో. ఇది మెయిన్ నిజాం వాళ్ళ దర్బార్ అనమాట. ఇక్కడే వాళ్ళు చర్చలు ఏమైనా చేయాలన్న ప్రభుత్వ అధికారులతో ఇక్కడి నుంచి మాట్లాడేవాళ్ళు భయ్య. ఇది టాప్ వ్యూ పాయింట్, సూపర్ కదా భయ్య. ఇది నిజాం వల్ల మెయిన్ దర్బార్ అనమాట. దీని వెనకాల ఇంకా 3 ప్యాలెస్లు ఉన్నాయి. అవి నివాస గృహాలుగా వాడేవారు. ఈ పాలరతి సింహాసనం పై నుండే కూర్చుని రాజు తన ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపేవారన్నమాట. ఇంకోటి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన సూపర్ ప్లేస్ భయ్య ఇది.
ఇక్కడ ఒకప్పుడు నిజాం రాజులు యుద్ధాల్లో వాడిన కత్తులు, నాటు తుపాకులు, అన్ని ఆయుధాలైతే ఇక్కడ చూడొచ్చు భయ్య. నిజంగా గూస్ బాంబ్స్ అనమాట. మొత్తం డిజైన్గా చేసి పెట్టినారు భయ్య. ఎన్ని ఉన్నాయంటే పైన మొత్తం ఇక్కడ వచ్చి ఒక రూమ్లో ఇవన్నీ ఉన్నాయి, ఇంకో రూమ్లో కూడా ఉన్నాయి. అన్నీ చూపిస్తాను చూడండి భయ్య, అక్కడ స్కిప్ చేయొద్దండి భయ్య. ఇది ఖురాన్ గ్యాలరీ భయ్య. దీని లోపల వచ్చేసి మనకి చాలా రకాల ఖురాన్లు అయితే ఉంటాయన్నమాట. ఫోన్ అయితే అలో చేయలేదు. ఒకవేళ మనం ఫోటో తీయాలన్నా కూడా ఆ ఫోన్ లాక్కుని మనకైతే బయట తన్మేస్తున్నారు. అందువల్ల అయితే లోపల ఎలా ఉందో నేను తీయలేకపోయాను. హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్యాలెస్ని అయితే విజిట్ చేయండి భయ్య. వర్త్ నేనైతే చెప్పగలుగుతాను అనమాట. లోపలంతా అయిపోయిందనమాట. బయటకి అయితే వచ్చేసాము. ఎలా ఉంది చౌమహల్ ప్యాలెస్ అంత క్లియర్గా చూపించాను నేనైతే అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, మోటివేట్ చేయండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్.